చూడండి ఆయిల్ పెట్టేశాను. ఇవి ఒకటి ఒకటిగా మనం ఈ ఆయిల్లో డిప్ చేసేసుకుందాము. ఇవి అలాగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. సిమ్లో పెట్టకపోతే అది వేగదు, మసాలా మాడిపోద్ది అనమాట. అందుకే నేను సిమ్లో పెట్టి వేయించుకోమని చెప్తున్నాను. ఆల్రెడీ సిమ్లో పెట్టేశాను. ఇది ఇలా మగ్గుతూ ఉంటే మనం వేగిపోతూ ఉంటుంది అనమాట. నెమ్మదిగా మగ్గించుకోవాలి, లేకపోతే మాడి వాసన వచ్చేస్తుంది. ఇది ఇలాగ మనం మూత పెడదాము. చూడండి, మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి, దొండకాయ వేగుతుంది కదా, అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చి జీడిపప్పు ఇవి కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా దాంతోపాటు వేగుతుంది అనమాట. ఇలాగా ఈ పచ్చి జీడిపప్పు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కదా, అందుకు నేను వేస్తున్నాను. ఇది ఒక్కసారి కలుపుకుని మళ్ళీ మనం అలా సిమ్లో వేగనిచ్చేద్దాం. బాగుంటుందండి ఇలాగా గుత్తి దొండకాయ కర్రీ. ఇదిగో చూడండి, గుత్తి దొండకాయ కర్రీ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, గుత్తి దొండకాయ కర్రీ అయిపోయింది. అది అందులో ఏంటేసాను, జీడిపప్పు అంటే పచ్చి జీడిపప్పు వేసాను. ఇలా చేసుకోండి, మీరు బాగుంటుంది. ఇంకా మసాలా ఉంది, వేస్తే ఇంకా గుజ్జు గుజ్జుగా ఉంటుంది. కానీ ఎందుకంటే నాకు పప్పుచారు ఉందో దీనికి కాంబినేషన్, అందుకని నేను అలా సింపుల్గానే చేశాను. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్.